ప్రజల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎస్కోట నియోజకవర్గ శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి స్పష్టం చేశారు. ఎల్కోట మండలం కల్లెంపూడి గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ వీధుల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు ప్రభుత్వ విజయాలు, పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను అందజేశారు. అంతకుముందు గ్రామంలో వేంచేసి ఉన్న సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి అర్హులైన కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం, మహిళా శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం 2, ఎన్టీఆర్ భరోసా మరియు సూపర్ 6 పథకాల విశేషాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంతో సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారని కొనియాడారు. 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొని రాబోయే 3 ఏళ్లలో వాటికి శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారని ఆమె పేర్కొన్నారు.